రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 37, 36 నుండి 37, 38 వచనాలు కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మరియు అషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై. మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండును. ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏంటి మాట అంటే, అన్నా అను ప్రవక్తి ఉంది. ఈమె జీవితంలో ఎన్నో విషయాలు మనం చూస్తూ వచ్చాము. ఇప్పటికే దాదాపు 12 వారాల దాకా చూస్తూ వచ్చాం. ఇక ముగిద్దాము, త్వరలోనే సమయం కూడా లేదు కాబట్టి కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఈమె యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే అన్నా అనే ప్రవక్తి ఉంది. 84 సంవత్సరాలు విధవరాలు ఉండే అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. విధవరాలు ఏంటి 38 వచ్చిన చివరిలో రాయబడుతుంది. ఏమనుంది? ఆమె యెరూషలేము కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. కాబట్టి ఈమె స్థితిగతులు మనం చూసినట్లయితే ఏం చేస్తుందంటే కనిపెట్టుచున్న అనుభవం ఉంది. ఏం చేస్తుందండి? కనిపెడుతుంది. దేని కొరకు కనిపెడుతుంది? దేని కొరకు అంటే ఇశ్రాయేలు ప్రజల విమోచన కొరకు. సో ఒక రకంగా విమోచన కొరకు కనిపెడుతుంది. ఇంకో కోణంలో మనం అర్థం చేసుకున్నట్టు ఆమె కనిపెడుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆమె కనిపెడుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. సో దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఒక ప్రవక్తి అండి 84 సంవత్సరాల విధవరాలకు ఉండి వృద్ధాప్యులు ఉంటూ కూడా ఉపవాసం ఉంటూ కూడా తన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా తను ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో కనిపెడుతుంది. ఈరోజు మన జీవితాలు మనకు అవసరమైంది ఏంటంటే, మనం ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర కనిపెట్టాల్సినంత అవసరం మనకు ఉంది. ఒకటే కాదు, ప్రతి విషయంలో, అది వివాహ సంబంధమైన విషయమైనా, అది ఇంటి విషయమైనా, అది మందిరం విషయమైనా, అది మన అక్కర్ల నిమిత్తమైనా, అవసరత నిమిత్తమైనా, దేని నిమిత్తమైనా సరే ప్రభు దగ్గర కనిపెట్టాల్సిన ఒక అవసరత మనకు ఉంది. ఈ స్త్రీ ఉపవాసం ఉంటే ఏం చేస్తుందంటే దేవుని దగ్గర కనిపెడుతుంది. అసలు ఈ స్త్రీ ఉపవాసం ఉండి కనిపెడుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈమె యొక్క జీవిత చరిత్ర మనం అర్థం చేసుకున్నట్టయితే ఈమె కనిపెడుతున్న అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె కనిపెడుతుంది. దేని కొరకు కనిపెట్టుకొని ఉంది? ఉపవాస ప్రార్థన ద్వారా, తన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా దేన్ని కనిపెడుతుంది? దేని కొరకు కనిపెట్టి ఎదురు చూస్తుంది? కనిపెడతామంటే ఎదురు చూస్తున్న అనుభవం. దేని కొరకు కనిపెట్టి ఎదురు చూస్తుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు ఇచ్చిన సమయానికై మీ కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా. దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళని మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తంలో కప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించి ప్రతి అక్కర తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పరిచర్లో కూడా మీరు తోడుగుణమని ప్రార్థన చేసుకుంటూ ముందున్న సమయం అంతా మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీరే కనికరించమని దేవా, మా జీవితాల్లో ఏది మేలో ఏది క్షేమమో అది మీరు అనుమతించమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానిస్తుండగా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి తండ్రి, ఆకాశం ఇప్పిపడదానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపడదానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించమని, నాతో మాతో మీరు మాట్లాడమని. దేవా, నిలబడేవాడిని నేనైనా, మరొకసారి నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేను నిష్ప్రయోజకమైన వాడిని, నన్ను నీ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని, నాతో మాట్లాడమని, బలహీనతలు క్షమించి సరిచేయమని, మీ నడిపింపు మీ అభిషేకాన్ని కోరుకుంటూ ముందున్న సమయంతో దీవించి మా ప్రతి ఒక్క తీర్చమని. దేవా, ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఉండగా మా యొక్క ప్రార్థన ద్వారా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రభావ మీకు ఏది ప్రీతికరమో అట్లు చేయనట్లు సహాయం చేయమని. ఆ స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలు గుండి ఎట్లా మీ సన్నిధిలో కనిపెట్టుకుందో
అటు అనుభవం మీరు మాకును దయచేయమని, ఇప్పుడు వరకు అన్ని విషయాలు తోడుకుండా దేవుడి యొక్క ముందు తోడుకుండమని, దేవా మా ప్రయాణాలు అన్నింటిలో తోడుకున్నారు. ఇప్పుడు వరకు కూడా అనేకులు రావడం కృపనిచ్చారు. ఇంకా రావాల్సిన వారిని కూడా తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవ సకాలం నడిపించి ఎవరికి అపాయాలకు ఇల్లు జరగకుండా అశ్రద్ధ కలిగిన జీవితం కూడా లేకుండా సహాయం చేయమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపు కోరుకుంటూ మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట ఉంది ప్రియులారా. దరిదాపు మనం ఈ వాక్యం ధ్యానించి ఎన్ని రోజులు అవుతుందో గుర్తుందా? 2 నెలలు దాటిపోయింది. 2 నెలల నుంచి సరిగ్గా అదేమంటారు ఉపవాస ప్రార్థన లేను కాబట్టి కొద్ది బలహీనతలను బట్టి ధ్యానించలేకపోయాం. సో దేవుని యొక్క కృప ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, అన్నాను ప్రవక్తి ఉంది 84 సంవత్సరాలు ఇదారాలుగుండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఏం చేస్తూ వచ్చిందంటే దేవుని కొరకు దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉంది. అసలు ప్రతి మనిషి యొక్క జీవితంలో కనిపెట్టుకోవడం ప్రాముఖ్యమైనది. సో ఆమె ఏమి కనిపెట్టుకుందంటే 2 పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, 11-12 కలిసి ఉండే నేను చదువుతున్నా. ఇవన్నీ ఇట్లా పోవును గనుక ఆకాశములు రౌరుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవాలని. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కనిపెట్టుకోవడం ప్రాముఖ్యత. దేని కొరకు కనిపెట్టుకోవాలా? దేవుని యొక్క దినము కొరకు కనిపెట్టుకోవాలి. దేని కొరకు అండి? దేవుని యొక్క దినము కొరకు, అంటే ప్రభు యొక్క రాకడ కొరకు. ప్రభు దినం ఏ సమయంలో వస్తుందో ఆ దినము కొరకు కనిపెట్టుకోవాలి. ఈమె కూడా విధవరాలు గుండి ఏం చేసిన పని ఏంటంటే అప్పటికి యేసు ప్రభు వారు ఆ సమీప ప్రాంతంలో అప్పటికి రాకమునిపై ఏమో ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసింది. ఏమో ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసి ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. ఎవరి కొరకు? ఏ దినం కొరకు ఎదురు చూస్తుంది? ప్రభు యొక్క దినము కొరకు ఎదురు చూస్తుంది. ప్రభు ఎప్పుడు వస్తాడు? దినం అంటే మనుషులు చనిపోతే చేసే దినాలు కాదండి. ప్రభు రాకడ కొరకు. ఏ రోజు వస్తాడు ప్రభు? ఏ గడియలో ప్రభు వస్తాడు? ఏ క్షణంలో ప్రభు వస్తాడని ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. అంటే ఆమె ఉపవాసం దేని కొరకు ఉందంటే ప్రభు రాకడ కొరకు ఉపవాసం ఉంది. ప్రభు ఎప్పుడు వస్తాడు? ప్రభు దినము కొరకు, ప్రభు యొక్క రోజు కొరకు ఉపవాసం ఉండే అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు చాలా మంది చూడండి, ప్రభు రాకడ కొరకు ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారా? భార్య బాగాపోతే ఉండేవాళ్ళు ఉంటారు, భర్త బాగాపోతే ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు, పిల్లలు బాగాపోతే ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ప్రభు రాకడ కొరకు ఉపవాసం ఉండి కనిపెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది కష్టం. నాకు తెలిసి సంఘాల్లో కూడా వీళ్ళు లేరంటే తప్పు కాదేమో. ప్రభు రాకడ కొరకు ఎంత విచిత్రంగా చూడండి. అసలు చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఏంటంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఆ స్త్రీ విధవరాలుగా 84 సంవత్సరములు విధవరాలుగా ఉంటూ ఆమె చేసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేస్తుందంటే ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుంటుంది. ఏ దినము ప్రభు వస్తాడు, ఏ రోజు ప్రభు వస్తాడు, ఏ గడియలో ప్రభు వస్తాడని ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తూ వచ్చింది. ఆమె కనిపెట్టుకున్న విధానంలో ప్రభు రాకడ కొరకు ఆమె ఏదైతే కనిపెట్టుకుందో కనిపెట్టుకున్న రీతిలోనే ప్రభు వచ్చాడు కదా. ఆమె కూడా ఆ గడిలోనే మనం ఇక్కడ లోకసువార్త 2వ అధ్యాయం కరెక్ట్గా చదివితే 33వ వచనం కాడి నుంచి మనం చదవచ్చు, లేదంటే 25వ వచనం నుండి మనం చదివినా అనేక విషయాలు మనం తెలియపరచబడతాయి. ప్రభు రాకడ కొరకు ఈమె ఎదురు చూసిన అనుభవం ఒకటి ఉంది. సో ఈమె ఎదురు చూడటం ద్వారా ఈమె దేని కొరకు ఎదురు చూస్తుంది? ప్రభు యొక్క రోజు, ఏ రోజు ప్రభు వస్తాడో, యెరూషలేముకి ఏ రోజు వస్తాడో ఆ రోజు కొరకు ప్రభు, అంటే ఒక రకంగా చెప్పాలంటే రక్షకుడు కొరకు, విమోచకుడు కొరకు ఎదురు చూస్తూ వస్తుంది. ఆమె ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. అబ్బా నా ప్రభు ఎప్పుడు వస్తాడు, ప్రభు ఎప్పుడు వస్తాడని. సో ప్రభు యొక్క రాకడ దినము కొరకు ఎదురు చూస్తున్న అనుభవం ఆమెలో ఉంది. కనిపెట్టుకుంది. ఆయన ఎప్పుడు వస్తాడని కనిపెట్టుకుంటుంది, ఎదురు చూస్తుంది. ప్రభు ఎప్పుడు వస్తాడని ప్రభు యొక్క రాకడ దినం కొరకు కనిపెట్టుకుంటుంది. అయితే అసలు ఏమో ప్రభు రాకడ దినం కొరకు ఎందుకు కనిపెట్టుకుంటుందంటే మనకు బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? ప్రభు రాకడ కొరకు, అంటే ప్రభు వచ్చే దినం కొరకు ఏమి ఎందుకు కనిపెట్టుకుంటుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అసలు ఎందుకు కనిపెట్టుకుంటుంది అన్నది మొదట తెలిస్తే దాని గురించి తర్వాత మనం ధ్యానించవచ్చు. ఈమె ప్రభు యొక్క రాకడ దినం కొరకు ఎందుకు కనిపెట్టుకుంటుందంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మనం చూస్తున్నట్లయితే 3వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి.
చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంది? మన పౌరస్థితి ఏం రాయబడుతూ వచ్చిందక్క? మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకము నందున్నది. అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకు నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సో ఇక్కడ ఎందుకు కొరకు కనిపెట్టుకుని ఉంది? ప్రభు దినం కొరకు. ప్రభు దినం ఆసన్నమైతే మనకేమొచ్చింది మరి? లేదా ప్రభు యొక్క రాకడ సమీపిస్తే, ప్రభు యొక్క రాకడ వస్తుంది అనుకోండి, ఈమె ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంది. ఎందుకు ప్రభు కొరకు? ప్రభు దినం కొరకు కనిపెట్టుకుంది. ప్రభు యొక్క ఏ రోజు వస్తాడో ఆ రోజు కొరకు కనిపెట్టుకుని ఉంది. అసలు ప్రభు వచ్చే రోజు కొరకు ఏమి ఎందుకు కనిపెట్టుకుని ఉందంటే, ఈమె యొక్క పౌరస్థితి, మన పౌరస్థితి పరలోకం ఉంది. సో ఈమె యొక్క పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. పరలోకం నుండి తన పౌరస్థితిని సంపాదించుకోవాలంటే తన సొంత జ్ఞానం, తన సొంత ఆలోచన మేరకు సంపాదించుకోలేదు. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? పరలోకం నుండి పౌరస్థితిని సంపాదించుకోవాలంటే ఎవరి జ్ఞానము, ఎవరి ఆలోచనలు, ఎవరి యొక్క ఘనతను బట్టి కూడా పరలోకంలో పౌరస్థితిని మనం సంపాదించుకోలేము. మరి ఎలా సంపాదించుకోగలుగుతాం? ఎలా సంపాదించుకోగలుగుతాం అంటే ఆమె ఎదురు చూస్తుంది కదా, ప్రభు యొక్క దినము కొరకు. అది అంటే యేసు ప్రభు కొరకు, ఆ యేసు ప్రభు వచ్చే దినం కొరకు ఎందుకు కనిపెట్టుకుందంటే ఇప్పుడు అర్థమైంది. తన పౌరస్థితి పరలోకం ఉంది. ఆ పౌరస్థితిని సంపాదించుకోవడం కొరకు, ఆ పౌరస్థితిని కలిగి ఉండటం కొరకు, ఆ పౌరస్థితిని పొందటం కొరకు ఏమో ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటుంది ప్రభు వచ్చే దినం కొరకు. ప్రభు వస్తే ఏమవుతుంది? ఆమె యొక్క పౌరస్థితి అన్నది ఆమెకు ఇవ్వబడుతూ వచ్చింది. ఆమె పౌరస్థితి ఆమెకు అప్పగజెప్పబడుతూ వచ్చింది. ప్రభు రావటం ద్వారా కదా, ఈ లోకానికి ప్రభు రావటం ద్వారా మనకు పరలోకంలో పౌరస్థితి అన్నది ఒకటి ఉంది. సో ఇప్పుడు మనం పరలోకానికి వెళ్తాము, పరలోకంలో మనం ఉంటామన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది. కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన ద్వారా ఈమె కనిపెట్టుకుంటుంది. ఏం కనిపెట్టుకుంటుంది? ప్రభు దినం కొరకు. ప్రభు ఎప్పుడు వస్తాడని ఉపవాసం ఎందుకు కనిపెట్టుకుంటుంది అంటే ఆమె పౌరస్థితి పరలోకం ఉంది, దాన్ని పొందుకోవడానికి. ఇప్పుడు అర్థమవుతుందండి. ఈమె ఉపవాసము ద్వారా ఎందుకు కనిపెట్టుకుంటుందంటే ప్రభు వస్తే తన పరలోకపు పౌరస్థితిని ఇస్తాడని కనిపెట్టుకుంటుంది. ప్రభు వస్తే పరలోక పౌరస్థితిని ఇస్తాడని. ఆ పౌరస్థితిని ఒక మానవుడు పొందుకోవాలంటే ఎలా ఉండాలి? పరలోకపు పౌరస్థితిని మానవుడు పొందుకోవాలంటే కొంతమంది పొందుకోలేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు పొందుకోవట్లేదు అని కూడా మనం చూడొచ్చు. అదే రీతిలో మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలో కూడా చూడొచ్చు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన పరలోకపు పౌరస్థితి ఎలా ఉందో దాన్ని సరి చేసుకోవాలా. ఆ పౌరస్థితిని పొందని అనుభవం ఉంటే పొందుకునే అనుభవం ద్వారా సంఘంలో చర్చబడిన మనం అనుభవంలోకి రావాలి. అయితే దాని గురించి మనం ధ్యానించాలంటే మొదటి మాటను చూద్దామండి. పరలోకపు పౌరస్థితిని పొందని వారు ఎలా ఉంటారు, పొందేవారు ఎలా ఉంటారు? రండి. మొదటి మాట అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారండి. ఇటువంటి వారికి పరలోక పౌరస్థితి లేదు, పరలోకపు పౌరస్థితి అన్నది లేదు. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన అనుభవం ఏంటో తెలుసుకుని కూడా అనేక మంది విశ్వాసులు, దేవుని ప్రజలైన వారు ఎలా ఉంటారంటే సిలువకు శత్రువులుగా జీవించే వాళ్ళు ఉంటారంట. అర్థం చేసుకోండి ఎంత దారుణమైన స్థితితో. సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారంట. సిలువకు శత్రువులు అంటే ఎవరు ఉంటారు? సాతానుడికి సంబంధించిన వారు, లేదంటే ఇస్కరియోతు యోధాల. అట్లా నడుచుకునే అనుభవం ప్రజల్లో ఉందండి. మన పరలోకపు పౌరస్థితిని మనం పొందాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు వచ్చే దినం కొరకు కనిపెట్టుకుంటే ప్రభు వచ్చిన మన పరలోక పౌరస్థితిని మనం పొందుకుంటాం. ఆ పరలోకపు పౌరస్థితి ఆల్రెడీ మన రక్షణ మార్మోస్ పొందడం ద్వారా పరలోక పౌరస్థితి యొక్క అనుభవం ప్రభు తీసుకొచ్చాడు. పరిపూర్ణంగా పొందుకునే అనుభవం ఎప్పుడు అంటే ప్రభు మరలా వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో మనం పొందుకుంటాం. అయితే ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ స్త్రీ ఏమో ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుంది, మనం కూడా ప్రభు వచ్చే దినం కొరకు కనిపెట్టుకోవాలి. ప్రభు రాకడంటే అది వేరు. ప్రభు దినం కొరకు అంటే ప్రభు ఏ దినం వస్తాడో ఆ దినం కొరకు కనిపెట్టుకుంది. ఎందుకు? తన పరలోక పౌరస్థితిని పొందుకోవడానికి, అంటే పరిపూర్ణంగా పొందుకోవడానికి. సో ఈరోజు పరలోక పౌరస్థితిని రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారైనా పరలోక పౌరస్థితిని ఎవరు పోగొట్టుకుంటున్నారంటే సిలువను, అంటే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకున్నవారు. ఎవరైతే సిలువకు శత్రువులుగా నడుచుకుంటారో, సిలువకు శత్రువులు అంటే ఎవరు? రండి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు. బాప్తిస్మిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శక్తి సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును వివేకుల వివేచను శూన్యపడుతును అని రాయబడి ఉన్నది అర్థమవుతుందండి. కాబట్టి జ్ఞాని ఏమాయను ప్రశ్నిస్తున్నాడు. ఇవన్నీ రాసిండే కదా, జ్ఞాని ఏమాయను. ఇప్పుడు చెప్పండి, శిలువకు శత్రువులు ఎవరో తెలుసా? శిలువకు శత్రువులు ఎవరు? వెర్రితనం కలిగిన వారు. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు కూడా వెర్రితనం గినేవాళ్ళు ఉంటారు. కొంతమంది హేళన చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు నవ్వేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏ కోణంలో నడుస్తున్నట్టు? ఒక రకంగా చెప్పాలంటే శిలువుకే శత్రువులుగా ఉంటారంట. ఇది చూడండి ఎంత విచిత్రం ఉంది. దేవుని మందిరంలోనే వచ్చింది, దేవుని సన్నిధికి మనం దేవుని ఆరాధించడానికి వచ్చాము. కానీ జీవించే దేవుని సన్నిధిలో ఉండే జీవితం ఎలా ఉందంటే శిలువకే శత్రువులుగా మారిపోయారు. ఇంకా శిలువకు శత్రువులు అంటే ఎలాంటి వారు తెలుసా? ఇంకా ఎలాంటి వారంటే ఇక్కడ రాయబడుతున్నమాట చూడండి. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు, అంటే వారి జీవితాల్లో శిలువ ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. ఎవరి జీవితాల్లో అయితే శిలువ కార్యం వ్యర్థమైపోతుందో, ఎవరి జీవితంలో అయితే ప్రభు చేసిన శిలువ కార్యం నిరార్థకమవుతుందో, ఎవరి జీవితంలో అయితే ప్రభు చేసిన శిలువ కార్యం నిష్ప్రయోజకమైనది అవుతుందో, వారి జీవితాల్లో శిలువకు శత్రువులుగా ఉండారని అర్థం. వారు నడుచుకునే నడక ఎలా ఉంది? శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు శిలువకు శత్రువులుగా నడుచుకోవటం ద్వారా వీళ్ళు ఏమవుతున్నట్టు? పరలోకపు పౌరస్థితిని పొందుకోలేకపోతున్నారు. మరి వీళ్ళు ఎవరు చెప్పండి? మీరు ఎవరు వీళ్ళు? చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎవరు? ఇంకా విశ్వాసానికి అంటాం కాదు కానీ అన్న గట్టిగా చెప్పాడు కరెక్ట్గానే. మనమే చూడండి, ఎంతో క్రైస్తవులు అనుకుంటున్నాం మనము, ఎంతో విశ్వాసులు అనుకుంటున్నాం మనం, ఎంతో దేవుని బిడ్డలు అనుకుంటున్నాం మనం, ఎంతో ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, వాక్య జీవితం, మనం ప్రార్థన చేసుకోవటం, కుటుంబ ప్రార్థన అన్నీ ఉండి అనుకుంటున్నాం. మనము గమనించాల్సిన మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శిలువకు శత్రువులుగా మనం జీవిస్తున్నాం. ఎంత విషాదమో తెలుసా అండి? ఏ సిలువ కార్యమైతే మనలో జరగటం ద్వారా మనం రక్షించబడి నరకం నుండి తప్పించబడ్డామో ఆ సిలువ కార్యానికే ప్రజలు ఎలా ఉండారంటే శత్రువులుగా మారిపోయారంట. ఇక దీని గురించి ధ్యానించాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. చెప్తే రేపు ఆదివారం కూడా మందిరానికి రారు. అర్థమవుతుందండి. అది పరిస్థితి. ఈ రోజుల్లో గట్టిగా చెప్పేవాళ్ళు సంఘాల్లో పనిచేయరు. కాబట్టి చాలా విషాదకరం. ప్రియులారా, అర్థం చేసుకోండి, ఒక క్రైస్తవుడు తన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? మనం జీవించే క్రైస్తవ జీవితం నిజంగా సిలువకు శత్రువులుగా మనం ఉన్నామా? నువ్వు రక్షించబడిన వారివే, నువ్వు మారుమూసి పొందేవు, నువ్వు బాప్తిసం తీసుకున్న తప్పని ఎవరన్నా. కానీ ప్రజెంట్ ఇప్పుడున్న క్రైస్తవ జీవితం ఎలా ఉంది? ఇప్పుడు మనం మాట్లాడే మాట, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన వైఖరి, మనం జీవించే క్రైస్తవ జీవితం ఇప్పుడు సిలువకు విరోధం ఉందా? నువ్వు రక్షించబడలేదని నేను అన్ను, మారుమూసి పొందలేదని నేను అన్ను, నీలో సిలువ కార్యం జరగలేదని నేను అన్ను. అవన్నీ మేము చూస్తే జరిగేది కాదు, ప్రభు చూసాడు నీ హృదయాన్ని. కానీ ప్రజెంట్ ప్రభు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రభు మనం చూస్తున్నాడు. ఇప్పుడు ప్రభు మనల్ని చూడటానికి ఇష్టపడుతున్నాడు. బహుశా ఎల్షాద్దాయిలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో ప్రతి మనిషిని కూడా పరీక్షించవచ్చు, ఇంక్లూడింగ్ సేవకుడితో కూడా. అందరూ హృదయాలు దేవుడు చూసినప్పుడు మనం సిలువకు శత్రువులుగా ఉంటున్నామా? కానీ 84 సంవత్సరాలు విధవరాలు గుండి ఆ స్త్రీ సిలువకు శత్రువుగా లేదు. సిలువకు ఎలా ఉంది? మిత్రురాలుగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే స్నేహితురాలుగా ఉంది. నిజంగా ఆమె జీవితం ఎంత అద్భుతమో చూడండి. పేరుకే మనం అనుకుంటాం ఒక విధవరాలు. అవును, కరెక్టే, విధవరాలు కాదని ఎవడన్నాడు? ఒక విధవరాలు ఎన్ని గుణ లక్షణాలు ఉండే 12 శనివారాలు మనం ధ్యానించాం. ఇది 13వ శనివారం. ఎన్ని గుణ లక్షణాలు ఆమెలో ఉండే చూడండి. తన పౌరస్థితిని సంపాదించుకోవడానికి ప్రభు వస్తే తన పౌరస్థితి ఇస్తాడని ప్రభు కొరకు కనిపెట్టుకునే విధానంలో ఎలా ఉంది? సిలువకు శత్రువుగా ఉండకోకుండా, సిలువకు సమీపస్తురాలాగా, సిలువకు ఏమంటున్నారు స్నేహితురాలాగా, సిలువను ప్రేమిస్తున్నాంలాగా ఉంది. ఈరోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కానీ ఏం చేస్తున్నాం అర్థం కాని ఉపవాస ప్రార్థన. కొన్ని ప్రాంతాల్లో ఈ మధ్యలో తిరుగుతూ వచ్చాం. ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని ప్రార్థన. కొందరు మందిరానికి వస్తారు, ఎందుకు ప్రార్థన చేస్తారంటే ఎవరో ఒకరి మీద ద్వేషంగా ప్రార్థన చేయాలని. అసలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మనం ఎవరో అంటే పరలోక పౌరస్థితి సంపాదించుకునే వాళ్ళం.
అసలు మనం దీనికి సంబంధించిన వాళ్ళం కాదు, ఈ బిల్డింగ్లో ఉంటామో లేకపోతే ఈ నర్సాపులు ఉండే వాళ్ళం కాదు, పరలోకానికి సంబంధించిన వారు. అయితే మన ఆలోచనలు ఎలా ఉండాలి? పరలోకానికి సంబంధించినవి ఉండాలి. ఈ రోజుల్లో సంఘాల్లో అని నేను అన్న కానీ సంఘముల్లో విశ్వాసుల యొక్క చరిత్రలు కానీ, అంటే ఇంకా చెప్పాలంటే దేవుని ప్రజల యొక్క, దేవుని బిడ్డల యొక్క మనస్తత్వాలు ఎలా ఉండే అంటే, పేరుకే మన విశ్వాసులు, పేరుకే ఉపవాస ప్రార్థన, మనస్తత్వం అంతా కూడా సిలువకు శత్రువుగా జీవిస్తున్నాం. తద్వారానే శత్రువుని ఇప్పుడు యుద్ధాన్ని చేయడానికి వెళ్తాం. ఎప్పుడైనా యుద్ధం చేశారు? వెళ్ళి చేశారా చేయలేదా? యుద్ధం చేయడానికి ఎప్పుడు వెళ్ళలేదా? అబద్ధం. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎన్ని చేయలే మన ఊర్లో, ఎన్ని యుద్ధాలు చేయలే మనం. మళ్ళీ యుద్ధం చేయడానికి వెళ్ళలేదని చెప్పొద్దు. పక్కింటి మీద ఎన్ని యుద్ధాలు చేసి ఉండం, భర్త మీద ఎన్ని యుద్ధాలు చేసి ఉండం, భార్య మీద ఎన్ని యుద్ధాలు చేసి ఉండం, లెక్కేసుకుంటూ పోతే చాలా ఉండే. ఒక గ్రంథం సరిపోతుంది మనం చేసిన యుద్ధాలు. మరి యుద్ధం చేయలేదని ఎక్కడ చెబుతాం? యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు సపోజ్ ఒక భార్యనే భర్త మీద యుద్ధం చేస్తుంది అనుకోండి, వద్దులేండి మిమ్మల్ని అంటే బాధపడతారు. ఒక భర్తే భార్య మీద యుద్ధం చేస్తుంది, అర్థమవుతుందండి? అంటే ప్రజెంట్ మెజారిటీ తక్కువ ఉంది కాబట్టి భర్త మీద చూపిస్తున్నాం. భర్తే ఒక భార్య మీద గొడవాడుతున్నాడు. ఇప్పుడు భార్య భర్తని దగ్గర తీసిద్దా? గొడవడితే కొట్లాడితే కొట్టేవని ఆయన దగ్గర తీసిద్దా? ఏం చేసిద్ది? నువ్వు ఒక కర్ర తీసుకుంటే నేను ఒక కర్ర తీసుకుంటా, నేను ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. యుద్ధం అంటే ఏంటి? ఇద్దరు కొట్టుకోవటమే. ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటుందా? ఉండదు. ఇక్కడ ఏమి చేస్తున్నది ఏంటంటే, తన పరలోక పౌరస్థితిని సంపాదించుకోవడానికి ప్రభుతో యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నా. ఏం చేస్తుంది? ప్రభువుని ప్రేమిస్తుంది, ప్రభు యొక్క రాకడను ప్రేమిస్తుంది. ప్రభు యొక్క రాకడంటే ప్రభు వచ్చే దినం రాకడ, దినమును, ఆ యొక్క గడియని, ఒక రకంగా చెప్పిన రాకడని కాదు కానీ ఆ దినమును, ఆ గడియని ప్రేమిస్తుంది. సిలువను ప్రేమిస్తుంది. ప్రాముఖ్యంగా సిలువకు ఆమె జీవితంలో ఉపవాస ప్రార్థన ద్వారా ఏ రోజు కూడా తన క్రైస్తవ జీవితంలో సిలువకు శత్రువుగా లేదు. ప్రతి గడియలో కూడా సిలువకు సమీపస్త్రాలుగా ఉంది కానీ శత్రువుగా లేదు. కాబట్టి తన ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె ఉన్న సమయంలోనే ఆమె ఉపవాస ప్రార్థన దేవుడు విని, ఆమె ఉపవాస ప్రార్థన దేని కొరకు? ప్రభు రావాలా, యేసు ప్రభు వారు వస్తే తన పరలోక పౌరస్థితిని ఇస్తాడు కాబట్టి దాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తుంది. ఆమె ఉపవాస ప్రార్థన ఫలించింది, సిలువకు శత్రువుగా లేదు కాబట్టి ఆ ముండా గడియలోనే యేసు ప్రభు వచ్చాడు. ఆమె పరలోక పౌరస్థితిని కూడా పొందుకున్న అనుభవాన్ని మనకు కనపరచబడుతూ వచ్చింది. మనకెందుకు లేదు ఆ పరలోక పరిస్థితి? పొందేం, పోగొట్టుకున్నాం. ఎందుకనంటే మనం సిలువకు శత్రువుని పూర్తిగా. ఒక్కసారి మన మనస్తత్వాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోండి, మన మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకుంటే చాలు. మనం ఎంత తప్పు చేస్తాం అర్థమైంది. మన మనస్సాక్షిని ఎట్లా ప్రశ్నించుకోవాలంటే, మనకు అనుకూలంగా ప్రశ్నించుకోకూడదు, వాక్యానికి అనుకూలంగా ప్రశ్నించుకోండి. అప్పుడు తెలిసిద్ది మనం చేసే పొరపాటు ఏంటి, సిలువకి ఎంత శత్రువులుగా ఉన్నామన్నది అప్పుడు మనకు కనపరచబడింది. ఈరోజు చాలామంది, ఇంకా చెప్పాలంటే చెప్పే కదా, మొదట చెప్పే భయంకరమైన రీతిలో ఉంది సిలువకు శత్రువులు అంటే అట్టుంటారు. అట్టనే చెబితే సంఘాల్లో గొడవలు కూడా అవుతాయి. వద్దు. సిలువకు శత్రువులుగా ఉన్నవారికి పరలోక పౌరస్థితి లేదు. శత్రువులుగా నడుచుకుంటున్నారంట. ఇంకా మార్పు లేదంట. ఇంకా ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అంటే ఆపేరా? నడుచుకున్నారు అంటే అర్థం ఏంటి? నడుచుకున్నారు అంటే అలా నడుచుకుని ఆగిపోయారని అర్థం. ఇప్పుడు ఏమని రాయబడుతూ వచ్చింది? నడుచుకొనుచున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆగల, కంటిన్యూగా వెళ్తానే ఉంటారు. ఏమై ఉందండి? ఆగిపోయిన వారు కాదు. ఇప్పటికీ అనేక మంది దేవుని ప్రజలు అనబడుతున్నవారు, సంఘాలు ఉండేవారు కానీ ఉండన్నవారు కానీ చాలా మంది దేవుని ప్రజలైనా కాని వారైనా సిలువకు శత్రువులుగా చాలా మంది ఇంకా నడుస్తూనే ఉంటారు సంఘాల్లో కూడా. అది మార్పు చెందాలి మన జీవితంలో. ఏం మార్పు చెందాలా? ప్రభా, ఇంకనూ నేను సిలువకు శత్రువుగా నడుస్తున్నానా? అయితే నన్ను క్షమించు. నా కుటుంబం, నా పిల్లలు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, నేను, మా కుటుంబం, సంఘమైనా సరే, అంటే సంఘం అంటే ఇక్కడ ఉండే ఎల్షద్దాయి మందిరంలో విశ్వాసులమైన మేము ప్రభా సిలువకు శత్రువులుగా మేము నడుచుకుంటున్నాం, మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఎప్పుడైతే సిలువకు శత్రువులుగా ఉంటామో పరలోక పౌరస్థితిని మనం పొందుకోలేం. అది పొందుకోవాలంటే ఆ స్త్రీలాగా ఉపవాస ప్రార్థన ఉండాలి. ప్రభు దినం కొరకు కనిపెట్టుకుని ప్రభు కనబడినప్పుడు ఆమె పౌరస్థితిని పొందుకుంటుంది. ప్రభు కొరకు ఎదురు చూసినాం. ఈరోజు మనం కూడా పరలోక పౌరస్థితిని పొందుకోవాలంటే ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? సిలువకు శత్రువులుగా నడుచుకోకూడదు. ఒకవేళ నడుచుకుంటున్న అనుభవం మనలో ఉండి సరి చేసుకోవాలి. ఎవరైతే సిలువకు శత్రువులుగా నడుచుకోరో, ఒకవేళ ఒకప్పుడు నడుచుకున్నా
ఇప్పుడు నడుచుకోకుండా ఎవరైతే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారో అటువంటి వారు పరలోక పౌరస్థితి సంపూర్ణంగా పొందుతారు. ఇది మొదటి మాట. రెండో విషయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉంది. వారి కడిపే చాలా విచిత్రమైన మాట. అసలు దేవుడు ఎవరండి? మనకి శిరస్సుగా ఉండాలి. శిరస్సుగా ఉండాలి కదా. శిరస్సే మనకి భర్తకి, క్షమించండి, భార్యకి భర్త ఎలాంటి వాడు? శిరస్సు. శిరస్సు అంటే అర్థం ఏంటి? భార్యకి దేవుడు ఎవరంటే భర్తే దేవుడిలాగా ఉంటాడు ఒక కోణంలో చెప్పాలంటే. అవునా కదా? అంటే దేవుడు అటువంటి అనుభవంలో తీసుకొచ్చాడు. మోషేతో కూడా చెబుతాడు, నీ అన్నకు నువ్వు దేవుడుగా ఉంటావన్న ఒక అనుభవంలో కూడా తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఒక న్యాయాధిపతిగా మంచి చేసేవాడుగా ఉంచుతూ వస్తున్నాడు. కానీ ఇక్కడ మానవుడికి ఏది దేవుడికి ఉందో చెప్పండి. మానవుడికి ఏది దేవుడికి ఉంది? చెప్పటానికి మనకు సిగ్గు అనిపించవచ్చు, వాస్తవం అది. ఏం దేవుడికి ఉంది? వారి కడిపే వారికి దేవుడు అంట. ఇది చాలా విషాదకరమైన విషయం. వారి కడిపే వారి దేవుడు అంటే వారు ఎలాంటి వారంటే, ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాలంటే ఇక్కడ అర్థమైంది మనకి. వారి కడిపే వారి దేవుడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో గుండా వచ్చినప్పుడు ఆకలి కొరకు దేవుని మీద, మోషే మీద తిరగబడ్డారు చూసారా? మాకు భోజనం ఏది, మాకు ఆకలితో చంపుతారని తిరగబడ్డారు చూసారా? అప్పుడు తెలిసింది వారు కడిపే వారి దేవుడని. ఎప్పుడు? వారి కడిపే వారి దేవుడని ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు. ఏ ఆకలితో అయితే వాళ్ళు మలమల మాడిపోతున్న అనుభవం, కాలిపోతున్నాను, కడుపు కాలిపోతున్న అనుభవం ఉండి మోషే మీద దేవుని మీద మోషే మీద తిరగబడ్డారు. అప్పుడు అర్థమైంది వారికి నిజమైన దేవుడు కాదు కావాల్సింది. వారి కడుపే బాగుండాలి, సమృద్ధిగా నిండాలి, సమృద్ధిగా తినాలి, సమృద్ధిగా జీవించాలి. అదే వారి కడుపు. ఇంకా ఆ కడుపుని చూసుకుంటున్నారు. అంటే దేవుని చూడట్ల ప్రజలు ఆత్మీయ ఆహారంతో పోషించే దేవుణ్ణి, లేదంటే మరణం తప్పించే దేవుని చూసుకోవట్లా, జీవం కలిగిన దేవుని చోట్ల. భౌతికమైన జీవం ఉంటే చాలు. కడుపులోకి ఆహారం వెళ్ళటం ద్వారా ఏం జరిగిద్ది? భౌతికమైన జీవం మనలో ఉండిద్ది. అదే దేహంలోకి కడుపులోకి ఆహారం వెళ్ళకపోతే జీవం ఉండిద్దా? కష్టం. కొద్ది కాలానికి ఆ జీవం మనకు పోతుంది. ఇప్పుడు ఈ కడుపులోకి ఆహారం రావడం ఏమైంది? భౌతికమైన జీవం. ఈమె మొటికి అంటే పరలోక పౌరస్థితిని పోగొట్టుకునే వారు ఎలా ఉంటారంటే, భౌతికమైన జీవాన్ని సంపాదించుకుంటే తమ కడుపే తమకు దేవుడు అంటే భౌతికమైన జీవాన్ని కోరుకుంటారు, ఆత్మ సంబంధమైన జీవాన్ని కోరుకోరు. అదే పరలోక పౌరస్థితిని పొందని వారి స్థితి ఇప్పుడు చెప్పింది. పొందేవారైతే ఏం చేస్తారు? ఆత్మానుసారమైన జీవాన్ని పొందుకోవాలని ఇష్టపడతారు. ఈ భౌతికమైన జీవం కొరకు జీవించరు. అసలు ఇదే దేవుడు, ఇదే సర్వస్వం, ఇదే అన్నట్టు ఉండరు. ఇది కాదు, నా జీవం పరలోకంలో ఉంది, నా జీవం పరలోకంలో నివసిస్తుంది, ఆ పరలోకంలోకి నేను వెళ్ళాలి. ఈమె యొక్క జీవితం ఏంటంటే తన పౌరసత్వాన్ని పొందుకోవడం కొరకు ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. ప్రభు దినం కొరకు ప్రభు వచ్చేయడం పౌరసత్వాన్ని ఇచ్చాడు. తద్వారా ఎలా పొందగలిగింది ఆమె అంటే, ఆమె శిలువకు విరోధంగా లేదు, శిలువకు శత్రువుగా లేదు కాబట్టి పరలోక పౌరసత్వాన్ని పొందుకుంది. 2, తన కడుపును తాను చూసుకోవట్లా. తన కడుపును తాను చూసుకుంటే 84 సంవత్సరాలు ఏదో రాలేండి ఎట్లా ఉపవాసం ఉంటుంది? ఉపవాసం ఉండేవాడు కడుపును చూసుకుంటారా? మరి ఇప్పుడు ఈమె చరిత్ర ఎలా ఉంది? ఈమె కడుపును చూసుకోవట్లా. కడుపులో ఉన్న జీవము కంటే, దేహంలో ఉన్న జీవము కంటే ఆత్మను జీవింపు చేయగలిగిన ప్రభు వైపు చూసింది. ఆమె యొక్క స్థితిగతులు ప్రభు చూశాడు కాబట్టి ఆమె యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె ప్రభులో జీవించిన క్రైస్తవ జీవితం, ఆమెలో ఉన్న జీవం, ప్రభువులో ఉన్న జీవం ఆమెలో ఉంది కాబట్టి ఆ జీవాన్ని ప్రభు చూసి. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? చాలా విచిత్రం ఏంటంటే, ఒక్కొక్కసారి నేను వాచి పెట్టుకున్నాను అనుకో, యాజ్ టీజ్గా ఇదే వాచి అన్న పెట్టుకొచ్చాడు అనుకో, ఏమంటాను? నా చూపు అంతా దాని మీదే ఉండేది. తర్వాత అడిగితే, అన్న అచ్చం నా లాంటిదే నీ దగ్గర కూడా ఉంది, నువ్వు కూడా కొన్నావంట. ఇంకా మన భాషలో అర్థమైతే చెప్పమంటారా? అర్థం కాలేదులే, నాకు అర్థమైంది మీరు చూసే చూపు. ఈ బైబిల్ ఉందనుకోండి, ఇది తంబి సిస్టము కాబట్టి ఇది ఎక్కడ కావాలంటే ఏదేం కావాలంటే అది తీసుకోవచ్చు అన్నట్టుగా ఉందనుకోండి. ఇదే బైబిల్ సేమ్ కొత్తది నేను కొనుక్కొచ్చాను, మీరు కూడా కొనుక్కొచ్చారనుకో, నా దృష్టి ఎక్కడ ఉండేది? మీ దగ్గరే ఉండేది. ఏది? బైబిల్ దగ్గర. అప్పుడు ఏమనిపించింది? దగ్గర అంటే బైబిల్ దగ్గర ఉంది. మీరు ఏ బైబిల్ మీ చేతిలో ఉందో ఆ బైబిల్ నా చేతిలో ఉంది కాబట్టి నా దృష్టి అంతా ఆడు ఉండేది. ఈ నా చేతిలో ఉన్న బైబిల్లో ఉండదు, అక్కడ ఉన్న బైబిల్ ఉండేది. ఏమని? అక్కడ సేమ్ నా లాంటిదే కొన్నావే, ఎప్పుడు మీటింగ్ అయితే అని ఎదురు చూస్తాం. ఎందుకు? ఆ బైబిల్ గురించి మాట్లాడతానికి, ఎంత కొందో ఏం కొందని. సరే కొనే సంగతి తర్వాత చూస్తాం ఫస్ట్. ఎందుకని? నా దగ్గర ఉన్నది యాస్టీస్గా అక్కడే ఉందని. ఇదే జరుగుతూ వచ్చింది. ప్రభువులో ఉన్న జీవమే ఆమెలో కూడా ఉంది. ప్రభు చూస్తున్నాడు ఆమెని.
అరే నాలో ఉన్న జీవం ఆమెలో కూడా ఉంది, నా దగ్గర ఉన్న జీవమే ఆమెలో కూడా పాలు పంపులు కలిగి ఉంది, నా జీవాన్ని పొందుకునే అక్కడ ఉంది. అయితే ఆయన దృష్టి అంతా ఆమె మీద పడిపోయింది. అప్పుడు సో ఇప్పుడు ఆమెను ఎందుకు చూస్తున్నాడు, ఆమె వైపు చూడాల్సినంత అవసరం ఏంది, చూస్తున్నాడో లేదో తర్వాత విషయం మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ ఆమెలో ఏముంది, ప్రభులో ఏ జీవం ఉందో ఆ జీవం ఆమెలో ఉంది. ప్రభు కరెక్ట్గా చూసి గుర్తుపట్టగలడు, ఈమె నా జీవము. వా, ఎంత గొప్ప ఆలోచన. అర్థమవుతుందండి? జీవమును లోపల ఉన్న జీవాన్ని చూసి గుర్తుపట్టవచ్చు మనిషిని, ఇతడు నా వారు. ఇంకా అర్థమయ్యేటట్టు చెబుతాం మీకు భాషలో, తెలుగు భాషలో అర్థమయ్యేటట్టు. అమెరికాకి వెళ్ళాము అనుకోండి, ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదులే. ఇక దేవుడు వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాంలే, ప్రభు రాకపోతే వెళ్ళొచ్చు అవకాశం ఇస్తే. అమెరికాకి వెళ్ళాము అనుకోండి, తెలుగు వాళ్ళని త్వరగా గుర్తుపట్టవచ్చు. గుర్తుపడతారు లేదా? మీరు వెళ్ళలేదు కాబట్టి మీకు తెలియదు రండి, వెళ్ళినట్టు చెబుతారు. త్వరగా గుర్తుపడతారు. ఇండియన్స్ని ఇంకా గుర్తుపడతారు. ఎందుకని? మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచన ఆటోమేటిక్గా అర్థమైపోయింది. మనకంటే కూడా గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువ గుర్తుపడతారు వాళ్ళ మాట తీరుని బట్టి. అరే ఇటు మనోడరాన్ని గుర్తుపట్టిపోతారు తన మాట తీరుని బట్టి. ఇతను నాకు సంబంధించిన వాడే, నా దేశమోడే, నా ఊరోడే, నా గ్రామోడని ఎమ్మటే గుర్తుపట్టేస్తారు. ఎందుకని? ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మార్పును బట్టి, తన ప్రవర్తన బట్టి. ఇప్పుడు ప్రభువు కూడా గుర్తుపట్టగలుగుతున్నాడు. ఎందుకని? ఈమె పరలోక పౌరస్థితి కలిగిన సంపాదించుకోవడానికి అర్హురాలని గుర్తుపట్టగలిగాడు. ఎలా? ప్రభులో ఉన్న జీవమే ఆమెలో కూడా కనిపిస్తుంది. అసలు మనం ఉపవాస ప్రార్థనకు వచ్చాం కాదని నేను అన్నాను. ఎన్నో రోజుల నుంచి ఉపవాస ప్రార్థన అంటున్నాం. యాజ్ టీజ్గా ఇప్పుడు ప్రభులో ఉన్న జీవం మనలో ఉందా? నేను చెప్పేది అర్థమైందో లేదు మీకు? అర్థం కాకపోతే మరలా ఈ వీడియో వినండి, రికార్డ్ అయింది. అర్థమవుతుందండి? యాజ్ టీజ్గా మనలో ఉన్న జీవం, ప్రభులో ఉన్న జీవం మనలో ఉందా? నేను చెప్పేది మరలా చెప్తున్నా, అర్థం చేసుకోండి. చాలా మర్మంతో కూడా, ప్రభువులో ఉన్న జీవం మనలో కనపడుతుందా? ఇప్పుడు ప్రభువే మనల్ని పరలోకం నుండి చూస్తున్నాడు. ప్రభువే మనల్ని పరలోకం నుండి చూస్తున్నాడు అనుకోండి, లేదా ఇక్కడ దిగి వచ్చి చూస్తున్నాడు అనుకోండి. ప్రభువులో ఉన్న జీవం మనలో ఉందా? కానీ ఆమెలో ఉంది. ఉపవాసం ఉంటూ కూడా ఆమెలో జీవం ఉంది. అందుకే ఆమె జీవితం ప్రభు కొరకు కనిపెట్టుకుంది కాబట్టి పరలోక పౌరస్థితిని పొందుకుంది. కానీ ఇక్కడ తమ కడుపే తమకు దేవుడు అనుకున్న వాళ్ళకి ఇంకా దారిలో దేవుడు ఎక్కడ నివసిస్తాడు, వారిలో ప్రభు జీవం ఎక్కడ ఉంటుంది? అర్థం చేసుకోండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనలో ప్రభువులో ఉన్న జీవాన్ని మనం పొందుకోవాలి. అప్పుడే పరలోక పౌరస్థితి. ఒకటి, సిలువకు శత్రువులుగా మనం నడుచుకోకూడదు. ఒకవేళ సిలువకు శత్రువులు నడుచుకుంటుంటే మిత్రులు కావడానికి సమీపస్తులుగా రావాలి. సిలువ ఎప్పుడూ కూడా మనం దూరపరచదు. 2, మనం ఏం చేయాలా? మన కడుపే మన దేవుడికి ఉండకూడదు. మరి ఎలా ఉండాలి చెప్పండి, మీరే చెప్పండి. ఎలా ఉండాలి? పరలోకపు ప్రభువే మనలో జీవం ఇచ్చాడు కాబట్టి ఆ జీవం, ప్రభులో ఉన్న జీవం మనలో ఉండాలి. ఇది 2. 3వ విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పంతొమ్మిది వచ్చిన చదవండి అక్క. 19. అది ఇక్కడ ఉన్న 3వ మాట ఏంటంటే, భూ సంబంధమైన వాటి మీద ఏం చేస్తున్నారు? మనసు ఉంచుతున్నారంట. వాళ్ళు ఎలా ఉంటారు? భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. అంటే వీళ్ళ జీవితంలో పరసంబంధమైన వాటి మీద మనసు లేదు. పరలోక పౌరస్థితిని పొందుకునేవాళ్ళు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసి పరలోక పౌరస్థితిని పొందుకునే ఉపవాస ప్రార్థన కలిగిన క్రైస్తవులు ఎలా ఉంటారంటే, వారు సిలువకు శత్రువులుగా ఉండరు. 2, వారి కడిపే వారికి దేవుడిగా ఉండదు. 3, భూ సంబంధమైన వాటి అందు మనసు ఉంచరు. ఏమంచరు? భూ సంబంధమైన వాటి మీద అసలు మనసే బెటరు. మరి దేని మీద మనసు పెడతారు? పరసంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. అర్థమైందండి? పరసంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. ఈరోజు మనం ఉపవాస ప్రార్థనకు వచ్చాం. ఎందుకు వచ్చాం? ఇక మనం ఒక ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటాయి, అయ్యా నాకు ఇది బాగాలేదు, అది బాగాలేదని. రాయొద్దని నేను అన్ను, ఇది మీకు బలహీనత ఉంది కాబట్టి రాయొచ్చు. కానీ మనం ప్రార్థించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ స్త్రీ ఉపవాసం ఉంటూ ప్రభు దినం కొరకు కనిపెట్టుకుని పరలోక పౌరస్థితి ప్రభు ఇస్తాడు కాబట్టి ప్రభు కొరకు కనిపెట్టుకుంది. ఆమె పరలోక పౌరస్థితిని పొందాలంటే ఆమె ఎలా ఉంది? 1, సిలువకు శత్రువుగా లేదు, మిత్రురాలుగా ఉంది. 2, తమ కడుపే తమకు దేవుడిగా చూసుకోకుండా పరలోక ప్రభులో ఉన్న జీవాన్ని కలిగి ఉంది. 3వదిగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాల. మరి దేని మీద మనసు పెట్టింది? అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఏమి తిందుమా ఏమి తాగుదుమని చింతించకూడి.
రేపటి దినము దాని చరిత్ర అది వేరు. ఏనాటికీడు ఏనాడిది ఆనాడే అన్నప్పుడు ఏనాడిది ఆనాడే జరిగిద్ది. రేపటి గురించి మనం చింతించాల్సినంత అవసరం లేదు. సో బైబిల్ చెప్పేది ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవారు రేపటి గురించి ఆలోచిస్తారు, రేపటి గురించి ఆలోచిస్తారు. అందుకే ప్రభు అన్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు గనుక మీ జీవము ఏ పాటిది. కానీ భూ సంబంధమైన వారు రేపటి గురించి ఆలోచిస్తారు. పరలోక పౌరస్థితిని పొందుకునేవారు ఎలాంటి వారంటే పర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తారు. భౌతికమైన వాటి గురించి మనసు పెట్టరు. భౌతికమైన వాటి గురించి అసలు ఆలోచన చేయరు. రేపు ఏం కూర తినాలి, రేపు ఆదివారం చేపలు తెచ్చుకోవాలా, మటన్ తెచ్చుకోవాలా, ఇంకా రేపు ఏం చేయాలన్నది ఆలోచన ఉండదు. రేపటి దినం బ్రతుకుంటే ప్రభు దినం, ప్రభువును ఆరాధిస్తాము, ప్రభువును స్తుతించాలన్న ఆత్మ సంబంధమైన విషయాల్లో ఉంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మూడో విషయం ఏంటంటే ఆమె విధవరాలు 84 సంవత్సరాలు విధవరాలు ఉండి ఉపవాసం ఉంటూ ఆమె ప్రభు యొక్క దినం కొరకు కనిపెట్టుకుంది. ప్రభు దినం కొరకు ఎందుకు కనిపెట్టుకుందంటే పరలోక పౌరస్థితిని పొందుకోవడానికి. ఆ పరలోక పౌరస్థితి తనకు రావాలంటే తాను శిలువకు శత్రువురాలుగా లేదు, మిత్రురాలుగా ఉంది. రెండు, తన కడుపే తనకు దేవుడుగా లేదు, పరలోక ప్రభులో ఉండే జీవాన్ని కలిగి ఉంది. మూడవగా చూసినట్లయితే భూ సంబంధమైన విషయాల్లో ఆమె ఆలోచన చేయట్లా. ఆమె మనసంతా కూడా ఎక్కడ ఉందంటే పర సంబంధమైనదిగా ఉంది. సో ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన మనసు ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటున్నాం? మన మనసు భూ సంబంధమైనదిగా ఉంటే, భూ సంబంధమైన వాటి మీద మనస్సు గాను ఉంటే ఈ రోజుతో దాన్ని తొలగించుకోండి. ఈ రోజుతో వాటిని తొలగించుకోండి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉండటం ద్వారా పరలోక పౌరస్థితిని మనం పోగొట్టుకుంటున్నాం. అర్థమవుతుందండి? ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా ఆ స్త్రీ 84 సంవత్సరాలు విధవరాలు ఉండి ఉపవాసం ఉంటూ ప్రభుదినం కొరకు కనిపెట్టుకుని ప్రభు ఇచ్చే పరలోక పౌరస్థితిని పొందుకోవడానికి ఎదురు చూసింది. ఈరోజు ఆ పౌరస్థితిని ఆ స్త్రీ ఎదురు చూసినట్టు ఉపవాస ప్రార్థన ద్వారా మనం కూడా పొందుకోవాలంటే, మనలో ఉన్న ఉపవాస ప్రార్థన ద్వారా వాటిని పొందుకోవాలంటే శిలువ శత్రువులు ఉండకూడదు, మన కడుపే మనకు దేవుడు ఉండకూడదు. మూడోదిగా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు, పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు. ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? మీరు పైనున్న వాటినే వెదుకుడి. ఏమన్నాడు? పైనున్న వాటినే వెదుకుడి. ఏంటి పైన? ఇంకేమంటాడంటే నా నీతిని నా రాజ్యంను వెదుకుడి అన్నాడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. మనం ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో వెతుకుతాం, ప్రభువా నా కుమారుడికి అనారోగ్యంగా ఉంది, మళ్ళీ వెతుకుతాం. ప్రభువా నా కుమార్తె బాగాలేదు, మళ్ళా వెతుకుతాం. ప్రభా నా ఇల్లు పాడైపోయింది, ప్రభా మరలా వెతుకుతాం. ప్రభా నా పిల్లలు అనారోగ్యంగా ఉండారు, మళ్ళా వెతుకుతాం. ప్రభా నేను కూడా విశ్వాస జీవితంలో కొద్దిగా బలహీనంగానే ఉండా. మనం ఎతికేదన్నీ ఎట్లా ఉంటాయి. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా మనం వెతికేవన్నీ అయ్యే, నా పిల్లడికి రక్షణ, నా పిల్లకి రక్షణ, గర్భఫలం గురించి కూడా అడుగుతాం. ఇయే మనం వెతికేది. ఇది కాదు ప్రాముఖ్యమైనది. ఇది ఇస్తాడు దేవుడు అంటే తప్పని నేను అంటలా. అడగాలి, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు ప్రభువులు ఆ ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఏ పడుతుంది అన్నాడు. ఇక రోజు అదే కాదు, ఇక్కడ అడగాల్సింది ఏంటంటే ప్రభువా నేను ఆత్మ సంబంధమైన వాటి మీద నాకు మనసు ఉండాలి, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు కావాలి నాకు. మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా మన మనసు అంతా కూడా ఆత్మ సంబంధమైన ఏవేవి ఉన్నాయో వాటి మీద మనసు ఉండాలి. ఆత్మ సంబంధమైనవి ఏంటి? ఆత్మ ఫలాలు కూడా కొన్ని ఉన్నాయి, మీకు తెలిసి ఉండేది. గలతీయులకు రాసిన పత్రికలో ప్రేమ, సంతోషం, సమాధానము, సాత్వికం, దీనత్వం, ఎన్నెన్నో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆత్మ సంబంధమైన వాటి అంటే భౌతికమైన వాటిని అడగండి, కాదని నేను అంటలా. మీ కొరకు, మీ పిల్లల కొరకు, బాగాని వారి కొరకు, గర్భఫలం కొరకు అడగండి, తప్పు కాదు. ప్రభుని అడగండి, ప్రభు ఇస్తాడు. అంటే దాన్నే బేస్ చేసుకుని అదే ప్రాముఖ్యత కాదు. మన ప్రాముఖ్యత ఏంటి? పరలోక పౌరస్థితి. దాని కొరకు మనం ఎదురు చూడాలి. అది కావాలంటే ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి. అవి ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలంటే మనం మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు ఆత్మ సంబంధమైనవి ఏంటో తెలిస్తే తద్వారా పరలోక పౌరస్థితిని మనం పొందుకుంటాం. ఆ తర్వాత అన్నిటిని కూడా వస్తాయి. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకడే, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడినాడు. అన్నిట్లో నీ పిల్లల రక్షణ ఉంది, అన్నిట్లో నీ కుటుంబ రక్షణ ఉంది, అన్నిట్లో నీ భర్త రక్షణ ఉంది, నీ భార్య రక్షణ ఉంది, అన్నిట్లో నీ పిల్లలకి క్షేమం ఉంది, నీ పిల్లలకి మేలు ఉంది, అన్నిట్లోనే నీకు బహుమానాలు ఉన్నాయి, గర్భఫలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్నిట్లో ఉండే? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తం మీకు అనుగ్రహించబడి అన్నాడు. ఆ సమస్తంలోనే మనకు అన్ని ఏం కావాలో అవి ఉన్నాయి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా, అంటే ముందరికి వెళ్తా. తిమోతి అంకులకి వివాహం జరిగే టైంలో, అంతకు ముందు కూడా చెప్తూ వచ్చినాయి, వివాహం జరిగే సమయంలో, వివాహం సమయం కాదు అంతకుముందు ఒక ప్రాంతానికి తిమోతి అంకులు తర్జుమా చేయడానికి వెళ్ళాడు. ఇంగ్లీష్ తెలుగులోకి తర్జుమా చేయడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి వెళ్తే
ఆ ప్రాంతంలో ఆ ఇంగ్లీష్లో చెప్పేటటువంటి సేవకుడు తిమోతి అంకుల్ ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారంట. తిమోతి అంకుల్ని అడిగాడంట, తిమోతి నీవేమైనా మ్యారేజ్ కొరకు ఏమైనా ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగాడంట. ఇంగ్లీష్లో చెప్పాయన తిమోతి అంకుల్ని అడిగాడు. తిమోతి అంకుల్ చెప్పాడంట, బ్రదర్ ఈ ప్రార్థన చేసుకుంటున్నాను దేవుని చిత్తమైతే, భక్సింగ్ గారు చెప్పాడు ప్రార్థన చేసుకుంటున్నానని అట్లా చెప్పాడంట, సమాధానం ఇచ్చాడంట. అప్పుడు ఆ బ్రదర్ చెప్పాడంట, ఇంగ్లీష్లో వర్తమానం చెప్పి ఆయన తిమోతి అంకుల్ తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాడు, తర్జుమా చేస్తున్నాడు. ఇంగ్లీష్లో చెప్పాడంట, తిమోతి నువ్వు వెతకాల్సింది ఏంటంటే మొదట నీ భార్య ఎలా ఉండాలో, నీకు వచ్చే భార్య ఎట్ట గుణ లక్షణం కలిగి ఉండాలి, ఎలా ఉండాలని కాదు. నువ్వు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే సమస్తం నీకు అనుగ్రహించబడిన అన్నాడు కదా, ఆ సమస్తంలో నీ భార్య కూడా ఉంది, ఆ సమస్తంలో నీకు పుట్టబోయే పిల్లల గర్భఫలం కూడా ఉంది, ఆ సమస్తంలో నీ మేలు ఉంది, ఆ సమస్తంలో నీ ఆశీర్వాదం ఉంది, ఆ సమస్తంలోనే నీకు కావాల్సిన సమస్తం ఉండే, నీకేమేం కావాలో అవన్నీ ఉండే. నువ్వు చేయాల్సింది ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని. ఈ స్త్రీ పరసంబంధమైన వాటి మీద మనసు లేదు, 84 సంవత్సరాలు విధవరాలు ఉండి. చూడండి, ఒక ఉపవాసం ఉండే వారికి భౌతికమైన వాటి మీద మనసు ఉంటాయా ఉండవా? ఉపవాసం ఉండేవారికి భౌతికమైన వాటి మీద మనసు ఉండిద్దా ఉండదా? చెప్పండి, ఉండిద్దా ఉండదా? అటు ఇటు చూడొద్దు, మీ వరకు మీరు చెప్పండి. ఉండదు. మీకు అక్క ఉంటుంది, మీకు మెజారిటీ ఉంటుంది కాబట్టి ఉండేది. నిజమే, మెజారిటీ అంటే ఇదేదో ఎన్నికలు కాదులేండి, చెబుతున్నా. చాలా వరకు బాగా భౌతికమైన వాటి మీద మనసు లేకపోతే అవి కావాలి ప్రభు అని ఎందుకు అడుగుతాం మనం? ఉండిద్ది. కానీ ప్రభు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి, మీకేం కావాలంటే అది నేను ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉండాలా? ఆత్మ సంబంధం. ఏం కావాలో ఇస్తానంటున్నాడంటే వాక్యం అట్లా అర్థం చేసుకోవాలి మనం. సో 84 సంవత్సరాలు విధవరాలు గుండి భౌతికమైన వాటి మీద మనసు పెట్టలా. తన భర్త జరిపాడు, అయ్యో నేను విధవరాలని మనసు పెట్టలా. కుటుంబం లేకపోవచ్చు, పిల్లలు లేకపోవచ్చు, ఏమో ఆమె స్థితి ఎలా ఉందో, అయినా వాటి మీద మనసు పెట్టలా. మరి ఎవరి మీద పెట్టింది? పరసంబంధమైన వాటి మీద. ప్రభు వస్తాడు, నాకు పరలోక పౌరస్థితి ఇస్తాడు, నేను పరలోకంలోకి వెళ్ళిపోతాను అంటే పరలోకమైన వాటి మీద మనసు పెట్టింది, భౌతికమైన వాటి మీద పెట్టలా. కాబట్టే ఆమె ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలం వచ్చింది. ఈరోజు మన ఉపవాస ప్రార్థనకి ఎందుకు రావట్లేదంటే ఇదే కారణం. మనం భౌతికమైన వాటి మీద మనసు పెడుతున్నాం. పరలోక పౌరస్థితిని పొందుకోవాలంటే భౌతికమైన వాటి మీద మనసు పెట్టకోకుండా పరసంబంధమైన వాటి మీద మనసు పెట్టాలి. అప్పుడే పరలోక పౌరస్థితి మనం పొందుకోగలుగుతాం. ఇది 3. 4వ విషయం ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారంట. ఏం చేస్తున్నారు? అతిశయపడుచున్నారు. అంతా కూడా చెప్పేదంతా ఇంకా జీవిస్తున్న దాని గురించే చెబుతున్నాడు. ఎలా ఉండారు వాళ్ళు? సిగ్గుపడవలసిన వాటి సంగతుల గురించి సిగ్గుపడతలేదంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతున్నా చూడండి. ఒక అబద్ధం ఆడా, అయ్యో సేవకుడు అబద్ధం ఆడాడని నేను సిగ్గుపడాలి, నేను సేవకుడికి అబద్ధం ఆడాని సిగ్గుపడాలి. కానీ ఏమైపోతుంది, నేనేం అబద్ధం ఆడినా కానీ పెద్ద లెక్క ఉందిలే, దేవుడు క్షమించేశాడు అన్నట్టు అంటే సిగ్గుపడతల్లా. అయ్యో ఈ అబద్ధం ఆడేం ప్రభు, ఇది తప్పేనని సిగ్గుపడతల్లా. ఈరోజు చాలా మంది ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా, ఎందుకు దేవుడు ఇంటలేదు? 84 సంవత్సరాలు విధవరాలు గుండా ఆమె చేసిన ఉపవాస ప్రార్థన ఎందుకు విన్నాడు? మన ప్రార్థన ఎందుకు ఇంటలేదు? ఆమె పరలోక పౌరస్థితి కోసం కనిపెట్టుకోవడం ద్వారా ఎందుకు పొందుకుంటూ వచ్చింది, మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే ఇదే కారణం. మనం సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడతల్లా. దేని విషయంలో అయితే సిగ్గుపడాలో, అది సంఘం విషయమైనా, సంఘంలో చేసే పనుల విషయాలైనా, మన ఇంట్లో విషయాలైనా, కుటుంబ విషయంలో అయినా, మన వ్యక్తిగత జీవితంలోనైనా, క్రైస్తవ జీవితంలోనైనా, ఇది తప్పు, దీని విషయమే మనం సిగ్గుపడాలనుకున్నప్పుడు అది సిగ్గుపడతలేదు. నిన్న సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది బయటకు వచ్చిన తర్వాత చెబుతున్నారు, బ్రదర్ ఫలానా వ్యక్తి అంటే ఒక వ్యక్తి గురించి చెబుతున్నారు. ఒక వ్యక్తి చాలా ఒప్పుకొని ప్రార్థన చేశాడు బ్రదర్. చాలా మంది చాలా ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఏంటంటే సంఘములో లేదా సేవకులకు కానీ దేవుని ప్రజలకు కానీ తాను ఏం నష్టం చేశాడో అదంతా హెబ్రోన్లో ఒప్పుకుంటూ వచ్చాడు బ్రదర్ అని. నాకు చాలా విచిత్రం అనిపించింది. వాస్తవానికి అట్లా ఒప్పుకునే వ్యక్తి కాదు ఆయన, కానీ ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నాడంట. నాకు చాలా విచిత్రం అనిపించింది. అందరూ చెబుతున్నారు ఫలానా వ్యక్తిలా పాపాలు ఒప్పుకున్నాడు బ్రదర్, ఇది సేవకుడికి ఎంత నష్టం చేశాను, కీడు చేశాను అనే సేవకుడి గురించి కానీ ఇంకోటి గురించి అంతా ఒప్పుకుంటూ వచ్చాడు బ్రదర్. చాలా బాగా ఒప్పుకున్నాను. నేను ఆశ్చర్యపోయాం. అక్కడ వచ్చిన సేవకులు అందరూ చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకని? ఒప్పుకోవాల్సిన విషయంలో సిగ్గుపడితే
సంఘం ఎదుట, ప్రజల ఎదుట, దేవుని బిడ్డల ఎదుట ఒప్పుకునే విషయంలో సిగ్గుపడితే పరలోకపు పౌరస్థితిని మనం పోగొట్టుకుంటాం. నేనంట కదా, అనేక మంది చేసాడు బ్రదర్, చాలా తప్పులు చేశాడు, ఒప్పుకున్నాడు అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, తాను సిగ్గుపడకోకుండా ఒప్పుకున్నాడు. సిగ్గుపడాల్సిన విషయాల్లో సిగ్గుపడ్డాడు. అనేకులు ఏడలో తప్పు చేశాడు కాబట్టి ప్రభు నేను తప్పు చేశానని సిగ్గుపడి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒప్పుకోవడం ద్వారా తనకేముంటుంది? పరలోక పౌరస్థితి వస్తుంది. ఈరోజు చాలా మంది తప్పులు చేస్తున్నారు. రక్షణ, మారుమూస, బాప్తిసం పొందిన తప్పులు మటుకు ఆపట్లా, కానీ సిగ్గుపడతలా చేసే తప్పుల విషయం. ఇంకా దాని గురించే ధైర్యంగా చెప్పుకుంటాం. చేసిన తప్పు గురించే ఇంకా గొప్పగా చెప్పుకుంటాం మనం. బైబిల్ చెప్పిన మాట ఏం తెలుసా? చేసిన తప్పు, సిగ్గుపడవలసిన తప్పు విషయమై వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. సిగ్గుపడాల్సిన విషయమై సిగ్గుపడకోకుండా అతిశయపడుతున్నారంట. మేమెట్ట అని. ఎందుకు నీకు అంత అతిశయం? నువ్వు అతిశయించడానికి అసలు ఏముంది అక్కడ? సిగ్గుపడాల్సిన విషయాల్లో ప్రజలు అతిశయిస్తున్నారంట. ఇందుకే ఉపవాస ప్రార్థన దేవుడు వినని కారణం. అందుకే పరలోక పౌరస్థితిని మనం పోగొట్టుకోవడం. ప్రియులారా, చిన్న విషయమే పరలోకాన్ని మనం పోగొట్టుకుంటాం. చిన్నదే, పెద్దదే ఉండదు. పెద్ద కొట్లాట్లు, గొడవలు ఏమి ఉండవు. మీకు ఎప్పుడైనా నేనే ఉంటారు, చిన్నుకే ఏమైంది? పెద్దది కాదు, చినుకు ఏమైంది? రైట్, అది క్వశ్చన్, సమాధానం. చినుకు విషయమే సిగ్గుపడితే, చిన్నదాని విషయమే సిగ్గుపడితే గాలివాన అవదు, అంటే పెద్దదిగా మారదు అది. అదే చిన్న చేసిన తప్పు విషయమే, తప్పైనా పొరపాటైనా దాని విషయమే సిగ్గుపడకోకుండా ఉంటే అదే ఇంకా అనేకమైన వాటిని సమకూర్చుకునేది చివరికి తుఫాన్ లాగా మారిపోయింది. చివరికి తుఫాన్ ఏమైంది? అనేకులకి మేలు చేసిద్దా, నష్టం చేసిద్దా? మరి అంతే మారిపోయింది. చివరికి మనం తుఫాన్ లాగా మారి అనేకులకి నష్టం చేయటమే కానీ మన వల్ల మేలు జరగదు. సో బైబిల్ చెప్పే మాట ఒకటే, సిగ్గుపడవలసిన విషయాల్లో ఆ స్త్రీ సిగ్గుపడుతుంది. విధవరాలయ్యింది, తెలియదంటే కుటుంబం లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, తర్వాత సంగతి అది. సరే, తన స్థితి ఉండా లేకపోయినా అది తర్వాత విషయం. కానీ తాను సిగ్గుపడాల్సిన విషయాలు ఏమైనా పొరపాటు ఉంటే సిగ్గుపడవలసిన సిగ్గుపడుతుంది. ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతుంది. అయ్యా, నీవెక్కడా, నేనెక్కడా, నీ దృష్టిలో ఇది తప్పు అని సిగ్గుపడుతుంది. తద్వారా తన జీవితాన్ని సరి చేసుకుంటుంది. దావీదురాజు సైతం కూడా బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఏం చేశాడు దావీదురాజు? దావీదురాజు ఏం చేస్తూ వచ్చాడు? నాతోనే ప్రవక్తను పంపించి నువ్వు ఇలా తప్పు చేసావని చెప్పినప్పుడు సిగ్గుపడ్డాడు. భయంకరమైన స్థితిలో ఒక రాజు అని సిగ్గుపడ్డాడు. ఈరోజు మన జీవితాలు సరి చేసుకోవాలి. దావీదురాజు సిగ్గుపడాల్సిన విషయాల్లో సిగ్గుపడ్డాడు కాబట్టే ఇది తప్పే ప్రభు అని సిగ్గుపడ్డాడు కాబట్టే రాజు అయి ఉన్నాడు. తన యొక్క ఏమంటారు గోత్రము నుండి యేసు ప్రభు వారు వచ్చేటట్టు దేవుడు అనుమతించాడు. సిగ్గుపడాల్సిన విషయాల్లో సిగ్గుపడ్డాడు దావీదురాజు యథార్థంగా. ఈరోజు మనకు అది ఉండదు. చాలామంది ప్రార్థనలు కూడా చేస్తారు సంఘంలో. ఏం ప్రార్థన చేస్తామో కూడా అర్థం కాదు. అసలు ఎందుకు ప్రార్థన చేయడానికి వచ్చామో కూడా అర్థం కాదు. ప్రార్థన అయితే చేసేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మనం బాగానే ఉంటాం. పక్కన వాళ్ళు అంటారు, ఏం ప్రార్థన చేశారన్నా, ఏం ప్రార్థన చేశారు అక్క అంటారు. అంటే అర్థం ఏంటి? ఒక అవకాశం ఇవ్వాలి ఎవరికి వాళ్ళని. అంటే సేవకులు మనం అడుగుతాం కదా, వాక్యం ఏంటి, ఎట చెప్పావని. అట్లాగే ప్రార్థన ఎట చేసావు అన్నది ఎవరికి వాళ్ళు విమర్శించుకోండి అని చెప్పి అంటే అధికారం ఇస్తే ఏం చేస్తారు? కొట్లాట్లే ఉంటాయి. ఎందుకంటే ఆ విమర్శలు అన్నీ వస్తాయి. చేసిన ప్రార్థనలోనే మనకి ఎన్నో విమర్శలు వస్తాయి. ఇలా అర్థం చేసుకోండి. సిగ్గుపడాల్సిన విషయాల్లో సిగ్గుపడితేనే ప్రభు దృష్టిలో ఇది తప్పు అన్నప్పుడు ఆ తప్పు విషయమే మనం సిగ్గుపడితే, మనం చేసిన తప్పుల విషయమే సిగ్గుపడితే పరలోక పౌరసత్వాన్ని పొందుకుంటాం. అంటే సిగ్గుపడతామంటే అయ్యా ఇది నేను తప్పు చేసి సిగ్గుపడినవాడు అంటే తలెత్తుకోలేడని అర్థం. తలెత్తుకోకుండా తలదించుకుని ఉంటాడు. అలాగే తలదించుకుని ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే పరలోక పౌరస్థితిని పొందుకుంటాం. ఇదన్నమాట 4. 5వ విషయం చూద్దారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము. వద్దులేకే కదా, ఏమన్నా పడుతూ వచ్చింది? నాశనమే వారి అంతం. చూడండి, పరలోక పౌరస్థితిని పొందుకునే క్రైస్తవులు ఎలా ఉంటారంటే నాశనాన్ని తెచ్చుకోరు. ఏం తెచ్చుకోరు? నాశనం తెచ్చుకోరు. మరి ఎలా ఉంటారు? వారి నాశనమే వారి అంతం. అంటే వారికి నాశనం రావటం ద్వారా అంతం వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే నాశనం తెచ్చుకుని అంతం తెచ్చుకోరు. మరి ఎలా ఉంటారు? మంచిగా ఉంటారు. ఒకసారి మనం అంటాం నువ్వు నాశనం అయిపోతావని. అంటే అర్థమేంటి? నాశనం తెచ్చుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే నాశనమే వారి అంతము. పరలోక పౌరస్థితిని పొందాలంటే మన నాశనం మనం తెచ్చుకోకూడదు. ఓ రకంగా చెప్పాలంటే మన నష్టం
మన కీడు మనం తెచ్చుకోకూడదు. ఈరోజు చాలామంది అది తెచ్చుకుంటున్నారు కానీ సిగ్గుపడతల. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, పరలోక పౌరసత్వాన్ని పోగొట్టుకుని చాలా ఉన్నాయి. వారి నాశనమే అంటే మనకి ఎంత నాశనం వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. మన ద్వారా ఇతరులకు ఎంత నాశనం వస్తుంది, లేదా మనకి ఇతరుల ద్వారా ఎంత నాశనం వస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. లేదా మనకై మనం ఎంత నాశనం తెచ్చుకున్నామో కూడా తెలుసుకోవాలి. చాలామంది హృదయంలో ఉండదు, ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఏం ఒప్పుకుంటామో సంఘం ఎదుటని ఒప్పుకోపోవడం ద్వారా ఏం జరిగిద్ది? నాశనాన్ని తెచ్చుకుంటాం. అతిక్రమంలో దాచిపెట్టిన వాడు వర్ధలుడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుకుంటాడు. మనం ఒప్పుకోము, నాశనాన్ని తెచ్చుకుంటాం. సో అదే బైబిల్ చెప్పే మాట. అందుకే బైబిల్ ఇంకో మాట ఉంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నష్టం తెచ్చుకుంటాడు, నాశనం తెచ్చుకుంటాడు. సో నాశనం అనేది ఎందుకు వస్తుంది? ఒప్పుకోవాల్సింది ఒప్పుకోకపోవడం ద్వారా, సరి చేసుకోవాల్సింది సరి చేసుకోకపోవడం ద్వారా, సరైన విధానంలో ఉండాల్సిన జీవితం ఉండకపోవడం ద్వారా, దేవుని దృష్టిలో యోగ్యమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాల్సింది జీవించకపోవడం ద్వారా, వీటన్నింటిని బట్టి ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నింటిని బట్టి మన నాశనం మనం తెచ్చుకుంటున్నాం. అయినా ఇంకా మనకు అర్థం కావట్లా. చాలామంది కుటుంబాల్లో దేవుని యొక్క కీడు వచ్చింది, దేవుని యొక్క శాపం వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది. అయినా కానీ మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం మన నాశనం మనకు వస్తుందన్న విషయం, మన నాశనాన్ని మనం పొందుకుంటున్నాం అన్న విషయం ఇంకా మనం గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం. తద్వారానే ఉపవాస ప్రార్థన మనం చేసిన మన ప్రార్థన దేవుడు వింటున్నాం. ప్రియులారా, 5వ విషయం, ఆ స్త్రీ లూకాసు సువార్త 2వ అధ్యాయం 38వ వచనంలో 84 సంవత్సరాలు విధవరాలు ఉన్న తర్వాత ఆమె జీవితం మనం చూసినట్లయితే ఆమె ఏం చేస్తుంది? కనిపెట్టుకుంటుంది. దేని కొరకు కనిపెట్టుకుంటుంది? ఆమె ఉపవాసం ఉంటూ కనిపెట్టుకుంటుంది ప్రభు కొరకు. సో ప్రభు దినం కొరకు కనిపెట్టుకుంటుంది, ప్రభు వస్తాడని. ప్రభు వస్తే ఆమెకు ఏమొస్తుంది? పరలోక పౌరస్థితి వస్తుంది. పరలోక పౌరస్థితిని ఆమె పొందుకోవాలంటే ఆమె ఎలా ఉండాలా? సిలువకు శత్రువుగా ఉండకూడదు, సిలువకు శత్రువుగా నడుచుకోకూడదు. 2, ఆమె ఎలా ఉండాలా? తన కడుపే తనకు దేవుడిగా ఉండకూడదు. 3, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు. 4, చెప్పండి ఇప్పుడే చెప్పు. 4, సిగ్గుపడాల్సిన విషయాల్లో సిగ్గుపడాలి, అతిశయించకూడదు. 5, మన నాశనాన్ని మనం తెచ్చుకోకూడదు. నాశనం అయిపోయే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించకూడదు. తద్వారా ఏమైంది? చూడండి, మరలా రిమైండ్ చేస్తున్నా, సిలువకు శత్రువులు గుండా, మన కడుపే మనకు దేవుడు గుండా, భౌతికమైన వాటి మీద మనసు పెట్టినా, సిగ్గుపడాల్సిన విషయాల్లో సిగ్గుపడకోకుండా అతిశయపడినా, మన నాశనాన్ని మనం తెచ్చుకున్నా, చివరికి ఏం జరుగుతుంది? పరలోకపు పౌరస్థితిని మనం పోగొట్టుకుంటాం. ప్రభు ఇచ్చే పరలోక పౌరస్థితిని పోగొట్టుకుంటాం. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఆమె 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి ప్రభు దినం కొరకు కనిపెట్టుకుంది. ప్రభు వచ్చాడు, ప్రభు రావటం ద్వారా తన పరలోక పౌరస్థితి ఏందో తను పొందుకుంది. ఎందుకు? సిలువకు విరోధంగా లేదు, సిలువకు సమీపంగా ఉంది, సిలువకు మిత్రురాలుగా ఉంది. ఇంకా అంటే సిలువకు మిత్రురాలంటే ఆమె అన్ని విషయాల్లో చనిపోవడానికి ఇష్టపడింది. సిలువకు మిత్రురాలంటే అన్ని విషయాల్లో చనిపోవడానికి ఇష్టపడింది అని అర్థం. ప్రభు ఎలా అన్ని విషయాల్లో ప్రభు సిలువ వేయబడటానికి ఇష్టపడ్డాడు, తన దేహాన్ని సమర్పించుకుని చంపేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆమె కూడా అన్ని కోరికల ఆశలు అన్ని కూడా చంపుకోవడానికి ఇష్టపడింది. సిలువకు మిత్రులు అంటే తన కోరికల ఆశలు అన్నింటిని కూడా చంపుకుని సిలువ దగ్గరికి రావటం, అన్నిటిని చంపుకోవటమే సిలువకు మిత్రులు అని అర్థం. 2, తమ కడుపు తమ దేవుడికి చూసుకోవాలా, ప్రభువులో ఉన్న జీవాన్ని తను పొందుకోండి. 3, భౌతికమైన వాటి మీద మనసు పెట్టలేదు, పరసమైన వాటి మీద మనసు పెట్టింది. 4, ఆమె యొక్క జీవితంలో ఏ విషయమే సిగ్గుపడాలో వాటి విషయమే అతిశయపడకోకుండా సిగ్గుపడుతూ వచ్చింది. 5, తన నాశనాన్ని తను తెచ్చుకోకుండా తను ప్రభువులో బాగుంటూ ప్రభువులో జీవిస్తూ పరసమైన విధానంలో భూమి మీద జీవించింది కాబట్టి తన యొక్క జీవితంలో పరలోక పౌరస్థితిని పొందుకుంటుంది. ఈరోజు మనం కూడా ఈ ఉపవాస ప్రార్థన ద్వారా బహుశా మనకి ఇస్తాడు ప్రభు అన్నటువంటి నిరీక్షణ మనకు ఉంది. మనకు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన తర్వాత నేను కూడా పరలోక పౌరుణ్ణి అని మనం చెబుతాం. అది పరిపూర్ణంగా పౌరుడివే, దాన్ని పరిపూర్ణంగా పౌరురాలువే. పరిపూర్ణంగా సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? ఇంకా మనం సిలువకు విరోధంగా ఉండకూడదు, మన కడుపే మనకు దేవుడిగా ఉండకూడదు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు, సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయించకూడదు, సిగ్గుపడాలి, మన నాశనం మనం తెచ్చుకోకూడదు. ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడే ఏమైంది? పరలోక పౌరస్థితి వస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం, మొదటి కోణంలో ఉన్నాం. ప్రభా నువ్వు రావాలి అని ఎదురు చూస్తున్నాం. ఎందుకు ఎదురు చూస్తున్నాం? పరలోకానికి వెళ్ళాలనే కదా. ఏడు ఉన్నటువంటి కొట్లాట్లు గొడవలు లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, కుటుంబాల్లో సంఘాల్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, అసలు ఈ బాధే వద్దు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం, ప్రభు దగ్గరే ఉంటే చాలు అనేక మనం ఎదురు చూస్తుంది. ఈ లోకం వద్దు, పాపపు లోకం వద్దనేగా మనం ఎదురు చూస్తుంది. ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తామని ఎందుకు ఎదురు చూస్తున్నాం?
ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటిని దరిద్రాన్ని వదిలించుకుని ప్రభు రాజ్యంలోకి వెళ్ళి సురక్షితంగా ఉండాలనే కదా. మరి ఆ పరలోకంలో నువ్వు వెళ్ళాలంటే ఆ పరలోక పౌరస్థితి నీకు ఉండాలి. ఆ పరలోక పౌరస్తత్వం నీకు ఉండాలంటే నువ్వేం చేయాలంటే, మళ్ళా రిమైండ్ చేస్తున్నా, శిలువ క్షేత్రుడిగా ఉండకూడదు, కడిపే దేవుడిగా ఉండకూడదు, భౌతికమైన వాటి మీద మనసు పెట్టకూడదు, సిగ్గుపడాల్సిన విషయాలు అతిశయించకూడదు, నాశనాన్ని తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే అంతం వచ్చేస్తుంది. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాల ద్వారా పరలోక పౌరస్థితిని పోగొట్టుకుంటాం. కానీ వాటికి భిన్నమైన, వాటికి ఆపోజిట్గా మనం జీవిస్తే ఖచ్చితంగా మనం ఏమైంది, పరలోక పౌరస్థితిని పొందుకుంటాం. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా ఏదైతే మన పరలోక ప్రభు దినం కొరకైతే ఎదురు చూస్తున్నాం, ప్రభు వస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ఆరాధనలో, టేబుల్లో ప్రభు యొక్క 7 సంఘాల గురించి, రాకడ గురించి మనం అంతకుముందు కూడా చూసాం బైబిల్ స్టడీలో కూడా. అంటే ప్రభు దినం కొరకు ఎదురు చూస్తున్నాం. ఓకే, మొదటి కోణంలో ఉన్నాం. తర్వాత పరలోక పౌరస్థితిని పొందాలి. అది పొందాలంటే ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం. పొందాలంటే ఏం చేయాలా? ఈ 5 ప్రాముఖ్యమైన విషయాల్లో మనం తప్పిపోయాం, సరి చేసుకోవాలి. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాల్లో తప్పిపోయిన స్థితిగతులను సరి చేసుకుంటే ఆ పరలోక పౌరస్థితి మనకి వస్తుంది. అంటే ఇక్కడే మన యోగ్యులం కాదని కొట్టివేయబడింది అనుకో, ఇంకా అక్కడెక్కడ ఉండిద్ది? అర్థమైందండి? ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా, టైం అయిపోయింది. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తావు, ఏదో గవర్నమెంట్ వాళ్ళు నీకు ల్యాండ్ ఇస్తాము ఫ్రీగా అని చెప్పి అంటారు. అప్లికేషన్ పెట్టుకుంటావు. ఒక ఎవరు సెక్రటరీ దగ్గర, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటావు, నాకు ఈ స్థలం కావాలని చెప్పి పెట్టుకుంటాం. సపోజ్ మందిరం కోసమే పెట్టావు అనుకోండి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర. పైన ఉన్న అధికారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన సైన్ చేయకముందే ఇక్కడ ఉండవడే రిజెక్ట్ చేస్తే ఏమైంది? ఇక ఆయన దగ్గరికి వెళ్ళిద్దా? ఇప్పుడు ఇక్కడ ఉండే సెక్రటరీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓనే రిజెక్ట్ చేసాడు, మరి ఆయన దగ్గరికి వెళ్ళిద్ది? ఇంకా ఇక్కడ నుండి ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన సైన్ పెట్టాలి. మరి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందులో ఇక్కడ ఉన్న సెక్రటరీ లేకపోతే ఆర్ఐఓ వీళ్ళందరూ ఉంటారు, పంచాయతీ సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెక్ చేయాలా, ఎంఆర్ఓ చెక్ చేయాలా, ఆ తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది. మరి వీళ్ళు ఫార్వర్డ్ చేయింది వెళ్ళదు కదా. మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే అసలు వాళ్ళు ఇద్దరే కట్ చేసేసేస్తే అక్కడికి వెళ్తుందా? మరి అర్థం చేసుకోండి. అంటే యాస్టి మనకు అర్థమయ్యే రీతిలో, తెలుగు భాషలో అర్థమయ్యే రీతిలో చెప్పా. పరలోకానికి మనం వెళ్ళాలంటే ఇక్కడే మనం కొట్టివేయబడి ఉంటే అక్కడికి ఎలా వెళ్తాం? ఇంకా వెళ్ళదు, వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. ప్రియులారా, పరలోక పౌరస్థితిని పొందుకోవాలంటే ఎక్కడ ఏదైతే కట్ అయిపోతుందో ఆ పరలోక పౌరస్థితిని అది ఈ ఉపవాస ప్రార్థన ద్వారా సంపాదించుకోవాలి. ఏది పోగొట్టుకున్నామో, ప్రభుదినం కొరకు ఎదురు చూస్తున్నాం కానీ పరలోక పౌరస్థితిని పోగొట్టుకున్నామేమో, ఆ పోగొట్టుకున్న పరలోక పౌరస్థితిని తిరిగి సంపాదించుకోవడం కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన చేద్దాం. అది ఇక్కడ కూర్చున్న నీవైనా, ఇక్కడికి రాని నీ కుటుంబీకులైనా, సంఘానికి దూరంగా ఉన్నటువంటి విశ్వాసులైనా, లేదా అసలు రక్షణ మారుమూసు బాప్తిసం లేని ప్రజలైనా, ఎవరైనా ఉంటే పరలోక పౌరస్థితిని ఎవరైతే పోగొట్టుకున్నారో, మనం పోగొట్టుకుంటే మొదట క్షమాపణ అడుగుదాం. కుటుంబీకులు పోగొట్టుకుంటుంటే మన కుటుంబీకులు వారి కొరకు క్షమాపణ అడుగుదాం. ఇంకా మన బంధువులు, స్నేహితులు, మందిరానికి రానటువంటి, సంఘ ప్రార్థనకు, బైబిల్ స్టడీకి, ఉపవాస ప్రార్థనకు రాని విశ్వాసులు ఏదైతే పరలోక పౌరసత్వాన్ని పోగొట్టుకున్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వాళ్ళు కూడా మన సహోదరులే కాబట్టి. తర్వాత మన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థన పరలోక పౌరస్థితిని మేము పొందుకోవాలి. నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. రాకడ కొరకు అంటే ప్రభు వచ్చే దినం కొరకు, ఆ ప్రభు వచ్చే రోజు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. అనురెప్పపాటులో మారే రోజు కొరకు ఎదురు చూస్తున్నాం. అయితే ఆ రోజు కొరకు ఎదురు చూసేటప్పుడు మేము ఎలా ఉండాలంటే పరలోక పౌరస్థితిని పొందుకోవడానికి దాని కొరకు ఎదురు చూస్తున్నాం, ఆ రోజు కొరకు. అయితే పరలోక పౌరస్థితి మాకు కావాలి. అది కావాలంటే బలహీనత మాలో ఉండే వీటిని సరిచేయి. నా కుటుంబంలో, బంధువులను సరి చేసుకున్నాం. తద్వారా పరలోక పౌరస్థితిని మనం పొందుకున్నట్లు ప్రభు మనకి సహాయం చేసి, ఆ పరలోక పౌరస్థితి ప్రభు మనం సరి చేసుకుని, మనం ఎంత సరి చేసుకుంటామో, మనం సరి చేసుకున్న కొలది మనకు ప్రభు పరలోకంలో పౌరస్థితి మనకు అనుగ్రహించినట్లు ప్రభు వాక్యపులుగా ఆ స్త్రీ ఎట్లాగైతే 84 సంవత్సరాలు ఉపవాసం ఉండి పరలోక పౌరస్థితిని పొందుకుందో, అట్లు ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా పోయిన పరలోక పౌరస్థితిని మనం పొందుకుని, ఆ పరలోక పౌరస్థితిని పోగొట్టుకోకుండా కాపాడుకోవడం కొరకై మనమైన మన కుటుంబీకుల కొరకని ఈరోజు ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. సంఘంలో ఉండేవారు, ఇంకా బయట ఉండేవారు కూడా పోగొట్టుకుంటే వారందరూ కూడా ఆ పరలోక పౌరస్థితి పొందుకున్నట్లు ప్రభు ఇప్పుడు ఎల్లప్పుడు మనకిని, అందరికీ, మన కుటుంబాలకి, సంఘస్థులకి, రాని వారికి, బయట ఉన్న అన్యులకు అందరికీ పరలోక పౌరస్థితి ప్రభు అనుగ్రహించినట్లు ప్రభు కృప తోడేయండి గాక. ఆమేన్.